చూడండి ఆ దినాన్ని, ఆ నీతిమంతుని బట్టి ఈరోజు నీ సృష్టి యావత్తు మరి దేవుని కృపను బ్లెస్సింగ్స్ని బట్టి తనకు 3 కుమారుల ద్వారా ఈ రోజున తర్వాత అబ్రహాముని జ్ఞాపం చేసుకుంటే, అబ్రహాము నిరీక్షణ ఆధారం లేనప్పుడు, నిరీక్షించి దేవుని కొరకు ధర్మశాస్త్రం లేనప్పుడు, పరిశుద్ధ గ్రంథం లేనప్పుడు, ఆజ్ఞానం లేనప్పుడు, మరి నిరీక్షణ ఆధారం లేనిప్పుడు నిరీక్షించిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం అండి. అలాగే యోసేపుని చూసుకున్నప్పుడు, యోసేపు పాపము ఆహ్వానించినప్పుడు, ఆ పాపం చేయవలసిన అవకాశం వచ్చినప్పుడు కూడా దూరంగా పారిపోయిన యోసేపుని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక క్రైస్తవుడు అనుకుంటూ ఈ లోకంలో జీవించాలని ఇష్టంగా ఆశతో ఉంటున్నారేమో, ఈ వర్తమానం ద్వారా జ్ఞాపకం చేసుకోండి. పాపం అవకాశం ఉన్నప్పుడు కూడా యేసేపు ఏం చేశాడు తెలుసండి? దూరంగా పారిపోయి ఆఖరికి శిరసాల్లో శ్రమను